ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ మీ గడ్డపైకి వస్తా ఉన్నారు, ఈ అదృష్టం మీకే దక్కింది, ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ బాపు వస్తున్నాడంటే ఇవాళ ఎంత పెద్ద ఫంక్షన్, మా ఇంట్లో ఓడిబియ్యం ప్రోగ్రామ్ ఉన్నది, అయినా దాన్ని వదులుకొని ఇవాళ కూడా రేపైనా కానీ నేను చేసుకుంటా పని. కానీ ఈరోజు మా బాపును, కేసీఆర్ బాపును, మా దేవుణ్ణి చూడాలనే ఆలోచనతో మేము జగిత్యాలకు స్వచ్ఛందంగా మా బండ్లు మా కార్లు తీసుకొని రావడం జరిగింది. ఎట్లా జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తా ఉన్నారు. 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఎన్నిలేని సేవ చేసిన వ్యక్తి ఈ రోజు బీఆర్ఎస్ లోకి వస్తున్నారంటే దీన్ని ఎట్లా చూస్తా ఉన్నారు? ఇది రేవంత్ రెడ్డికి అర్థం కావాలి. ఈ రోజు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అన్నట్టు ఎక్కడున్నాడో తెలియదు, రేవంత్ రెడ్డి ఏ పార్టీ తెలియదు, రేవంత్ రెడ్డి అంటే ఎవరో తెలియదు. అట్లాంటప్పుడు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అలాంటోడు ఈ రోజు బయటకు వస్తున్నాడంటే ఏ రకంగా అనుకోవాలి? ఆయన చేసిన లంగతనం అనుకోవాలా, ఆయన చేసిన గుండతనం అనుకోవాలా, ఆయన చేసిన అబద్ధాలు అనుకోవాలా, ఏమనుకోవాలి? ఇలా అంత పెద్ద నాయకుడు ఇవాళ 70 ఏళ్ళు ఉంటాడు ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తుండంటే వేరే పార్టీలు ఎన్నో ఉన్నాయి కదా. ఇవాళ రేవంత్ రెడ్డి మన కేసీఆర్ చేసిన పనులు కానీ, కేసీఆర్ మాట విధానం పద్ధతులు చూసి ఆయన ఇలా మా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలకు రావడం జరిగింది. అదే అంటారు అక్కడ జీవన్ రెడ్డికి 70 సంవత్సరాలు వచ్చినా గానీ పదవి మోహం ఉంది, పదవి మీద ఇంకా కోరిక ఉంది అనే విధంగా విమర్శిస్తారు కదా. జీవన్ రెడ్డి అనటోని ఒక్క మాట అనడానికి కూడా వీలు లేదు, వీలు కాదు. మా మాట అనడం కూడా తప్పు. ఆయన చిన్న పదవి నుంచి మంత్రి హోదా చేసిండు. నేను వార్డు నెంబర్ గా ఉన్నప్పుడు గంభీరపేటలో నేను ఆయన నెంబర్ తిరిగిన. ఆయన అప్పుడు మంత్రి, ఒక 15 ఏళ్ల కిందనే మంత్రి అయినా. ఇంకా ఏం పదవి కావాలని కోరుకొని ఆ చిల్లర బిల్లర మాటలు చెప్పుకొని ఇవాళ నువ్వు సీఎం సీట్లో కూర్చున్నావు అంటే నీకే సిగ్గు కావాలి. జీవన్ రెడ్డి పోతుండంటే నువ్వే సిగ్గుపడాలి, మేం కాదు, నువ్వు సిగ్గుపడాలి. అదే అంత పెద్ద నాయకుడు, అంత మంచి వ్యక్తి, మాట్లాడిన తప్పడు. అలాంటి వ్యక్తి ఇలా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో పోతుండంటే నువ్వు ఇంట్లో ముసుక్కొని పండుకోవాలి. కాంగ్రెస్ సముద్రం అని వాళ్ళు డప్పు కొట్టుకున్నాడు కాదు, ప్రజలు డప్పు కొట్టుకోవాలి, జనాలు డప్పు కొట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా కాంగ్రెస్ పార్టీ పోతే మేము బతకలేము, మేము ఉండలేము అని చెప్పి వాళ్ళు అనాలి, నువ్వు అనుకోడు కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రతి ఊరు, ప్రతి గల్లీ, ప్రతి మండల్, ప్రతి జిల్లా, ప్రతి స్టేట్ కాంగ్రెస్ పార్టీని తిట్టడం జరుగుతుంది. నీ 420 హామీలు చెప్పేసి నువ్వు ఏది హామీ ఇచ్చినావు? ఇవాళ కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డలంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చి తులం బంగారం పెడతాను నీ నోరుతోని. ఒక్కొక్కరికి ఒక పుస్తమెట్టలు కానీ ఏదన్నా ఒక చీర కానీ నువ్వు పంపించిన డాక్టర్ ఉన్నాయా? సంజయ్ కుమార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మీ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎట్లా చూస్తారు దీన్ని కూడా? మేము అది ఆయన విజ్ఞతకే వదిలేసినాం. ఎందుకంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది పేరుగాంచిన పార్టీ. ఇవాళ కేసీఆర్ బాపు అనేటోడు అనేది ఒక దేవుడు. ఆయన ఏదన్నా మనకు చెప్పిన మేనిఫెస్టోలో ఏదన్నా తప్పిండా? ఏ మాట కూడా బాపు అన్న మాట ఏ మాట తప్పలేదు. రేవంత్ రెడ్డి అన్నటోడు 420 చెప్పిండు, 6 గ్యారంటీలు చెప్పిండు. అలా కళ్యాణ లక్ష్మి ఇచ్చినవా, తులం బంగారం ఇచ్చినవా, వికలాంగులకు ఇచ్చినవా, స్కూల్ పిల్లలకు స్కూటీలు ఇస్తాను నీ నోరుతోనే కదా చెప్పింది. స్కూటీలు ఇస్తాను ఇచ్చినవా? నువ్వు ఏం చేస్తే నువ్వు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వల్ల గొప్ప చెప్పుకోవడానికి? మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చినాము, మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చినాము, మహిళలకి ఇప్పుడు క్యాంటీన్లు ఇందిరమ్మ క్యాంటీన్లు ఓపెన్ చేపిస్తా ఉన్నాము, మహిళలకి చాలా విధంగా సేవ చేస్తున్నాం అని చెప్తున్నారు. అది ఇవాళ ఉచిత భోజనం అని పెట్టిండు కదా, అది కేసీఆర్ బాబే ఓపెనింగ్ చేసిండు. కేసీఆర్ బాబు పేరుతోని నువ్వు గేమ్ ఆడుతున్నావు. దాంట్లో ఇవాళ నేను భోజనం పెట్టిస్తున్నా, ఉచిత బస్సు ఎవరు? నేను 50 ఏళ్ళు ఉంటా, 50 ఏళ్ళ నుంచి మేము బస్ కిరాలు పెట్టుకోకుండా బస్ ఎక్కుతున్నావా? నీ 50 రూపాయల కోసం, నీ 100 రూపాయల కోసం. అంత మా గంభీరపేట నుంచి అక్కడికి పోతే 100 రూపాయలు. 100 రూపాయలు లేకుండానే మేము కాలం గడుపుతున్నామా? నేను ఎవడేమన్నాడు? ఉచిత బస్సు ఎవరేమన్నారు? మేము అడగలే కదా. నువ్వు ఈ మాట కన్నా కేసీఆర్ బాపు ఉన్నప్పుడు ఈ వడ్డీ లేని రుణాలు ఇచ్చిండు, మహిళలకు 5 లక్షలు చొప్పున మనకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇవాళ భర్తలు భార్యలు నడుకొని పోయేదాం. మేము అప్పుడు కేసీఆర్ బాబు ఉన్నప్పుడు మేము భర్తలకు ఇచ్చినాం. అట్లాంటి నాయకత్వం చేసిండు కేసీఆర్ బాబు.
నువ్వు చిల్లర రాజకీయం చేసినావు. ఇవాళ వీళ్ళకు మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తలేవు. ఆ? నువ్వు ఏమి ఇస్తున్నావు అని సీఎం రేవంత్ రెడ్డి అలా కాళేశ్వరం పైన ఎట్లా చూస్తున్నారు? ఎందుకు భయపడి ఇక దగడులేసి ఇవాళ జీవన్ రెడ్డి పోయిండు, ఇంత పెద్ద అండ పోయింది, నాకు కుడి చేయి పోయినట్టు అయిందని చెప్పేసి ఇలా నువ్వు భయపడి 2 సంవత్సరాలు అవుతుంది. నువ్వు మేడిగడ్డకి ఎందుకు పోలేదు? నేను అడుగుతున్నా నిన్ను. ఆ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, ముక్కు సూడుగా అడుగుతున్నా, నువ్వు ఎన్ని రోజుల నుంచి ఎందుకు పోలేదు? కుంగిపోయినాయి అంటున్నావు. మన కాళేశ్వరం ప్రాజెక్టు నేను కూడా పోయినా. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క తవ్వదియ్యు, నువ్వు ఒక కాలువ అయ్యి నీకు మన నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యి నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కదా, నువ్వు చూసి వచ్చినావా? ఇప్పుడు కాళేశ్వరం మేము పోయినాం, ఆ బాబు పెట్టిండు బండ్లు, బస్సులు పెట్టిండు, ప్రతి జిల్లాకు పెట్టిండు, ప్రతి మండలంకి వచ్చినాం, చూసి ఆనందపడి ఆ నీళ్లు చూస్తే ఎక్కడ చూసినా నీళ్లు కనబడ్డాయి. మాది నర్మల ప్రాజెక్టులా ఒక 30 రోజులు 40 రోజులు వర్షం పడితేనే మాకు మత్తడి దొరుకుతుంది. అలాంటిది ఎర్ర టెండల మేల ఎట్లా ఉంటది? ఒక సుక్క దొరకది, మా మత్తడి దుంకింది. అట్లాంటి ప్రభుత్వం, అట్లాంటి బాబును, అట్లాంటి కేసీఆర్ గారు మళ్ళీ రాడు. మేము మళ్ళీ ఆయనను ఆహ్వానించుకుంటున్నాం. మళ్ళీ మేము కష్టపడి ఆయన తెచ్చుకుంటాము. ఖచ్చితంగా మళ్ళా సెకండ్ టైం సీఎం అవుతాడు. ఇంకొక విషయం అక్క, మహిళల గురించి ఇందాక మాట్లాడారు కదా, చాలా మంది కూడా కవితక్క గురించి టాపిక్ తీసుకొని ఎద్దేవా చేస్తా ఉన్నారు. ఇంట్లో ఆడబిడ్డకి ఏం న్యాయం చేయని వాళ్ళు బయట ఆడబిడ్డలకి ఏం న్యాయం చేస్తారు అనేది. అన్న ఆమెకు తినబుద్ధి కాలి, కుక్కకు నెయ్యి ఉండదు అంటారు. ఇప్పుడు కుక్క తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుంటుందా? అది దుంకిపోతుంది. ఆమె కూడా అదే పరిస్థితి. ఆమెకు ఎంత సేవ చేసిండో వాళ్ళ బాపు, ఎంత అంటే ఆమె బిడ్డను మనం తిట్టొద్దు, కానీ ఆమె చేసిన వ్యతిరేకకు మేము చెప్తున్నాం. ఆమె ఎంత కష్టపడ్డా, ఆమె ఏం చేసినా వాళ్ళ బాబు లేనిది ఒక అడుగు కూడా జరగదు. పార్టీ పెట్టుకొని ఆమె నేను సీఎం అయితే అంటుంది. అయితే అన్న ఒక ఎమ్మెల్యేగా ఫస్ట్ ఒక ఎంపీగా మీ నాన్న మీ అన్న లేకుండా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి లేకుండా నువ్వు ఇప్పుడు పెట్టినావు కదా పార్టీ. ఇప్పుడు గా నువ్వు నీతో వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీ ఎట్టి పరిస్థితుల్లో సీఎం కాదు, ఆమె ఎమ్మెల్యే కూడా కాదు. వాళ్ళ బాబు వెంబడ ఉండి, వాళ్ళ అన్న వెంబడ ఉండి, అందరం ఆమె వెంబడ ఉండి మన కేసీఆర్ బాబు బిడ్డ అని చెప్పేసి ఆమెకు గౌరవం ఇచ్చినాము. ఆమె గెలిచింది. ఇప్పుడు గెలిచి చూపెట్టు మనం. అది బాబును విమర్శించడం కాదు, నీ వెనుక ఏమున్నదో చూసుకో ఫస్ట్. కవితతో ఇంచు కూడా కాదు. మేము కూడా చెప్తున్నాం, అక్క నీతో ఏమి కాదు, మీ నాన్న ఉంటే నీకు అండా దండా ఉండే. మీ అన్న లేనిది నువ్వు బయటకు వచ్చినా, నువ్వు ఏం ప్రపంచం ఏం చేసినా గానీ, నువ్వు కింద మీద అయినా గానీ నువ్వు సీఎం కాదు, నువ్వు ఏమి కాదు.